హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదిపురుష్ తర్వాత రామాయణ అనే పేరు వినగానే అందరికీ ఒక డౌట్. ఈసారైనా కరెక్ట్గా తీసారా? ఫైనలీ ట్రైలర్ రిలీజ్ అయింది. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన 10 మినిట్స్లోనే సోషల్ మీడియాలో ఒకే డిస్కషన్. రణబీర్ కాదు, ట్రైలర్ మొత్తం యష్ దోచేశాడు. మరి నిజంగా అంత బాగుందా, లేక హైప్ ఎక్కువ కంటెంట్ తక్కువ? సన్నీ డియోల్ హనుమాన్ ఎక్కడా? ట్రైలర్లో మేకర్స్ లాస్ట్ మినిట్ ఏం మార్చారు? ఆదిపురుష్లా ట్రోల్ అవుతుందా, లేక ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఈ రోజు ఇంటర్నెట్ మొత్తం ఒకటే టాపిక్, రామాయణ ట్రైలర్. ఇది జస్ట్ ట్రైలర్ రివ్యూ కాదు, సోషల్ మీడియా రియాక్షన్స్, హిడెన్ డీటెయిల్స్, ప్లస్ మైనస్ అన్నీ మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్ట్ అయిన 20 సెకండ్స్లోనే ఒక విషయం క్లియర్ అయిపోయింది. మనీ లిటరలీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎవ్రీ ఫ్రేమ్ మాసివ్ సెట్స్, హాలీవుడ్ రేంజ్ లైటింగ్, హ్యూజ్ స్కేల్, క్లీన్ CGI, ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ బిగ్. చాలా రోజుల తర్వాత ఇండియన్ మైథాలజీని గ్లోబల్ స్కేల్లో ప్రజెంట్ చేయాలని జెన్యూన్ అటెంప్ట్ చేసినట్టు అనిపించింది. అది ట్రైలర్ బిగ్గెస్ట్ సక్సెస్. యష్ యాజ్ రావణ బిగ్గెస్ట్ హైలైట్. ఇప్పుడు మెయిన్ టాపిక్ యష్. ఆనెస్ట్లీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్కువ ట్రెండ్ అయిన పేరు రణబీర్ కాదు, యష్. బ్లాక్ అండ్ రెడ్ కాస్ట్యూమ్, హెవీ ఆర్నమెంట్స్, ఆ వాయిస్, ఆ ఐస్, ఆ బాడీ లాంగ్వేజ్, ఓ మై గాడ్, చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ రావణ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎస్పెషలీ దేవలోకం వార్ సీక్వెన్స్, ఐరావతం షాట్, లాస్ట్ ట్రైగర్ గ్లిమ్స్, ఇవన్నీ మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సోషల్ మీడియా కమెంట్స్లో ఆల్మోస్ట్ అందరిది ఒకటే ఒపీనియన్, హీరో రామైన, ట్రైలర్ హీరో మాత్రం రావణాయే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ట్రైలర్ కంప్లీట్ అయ్యాక కూడా నా మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చింది రావణ క్యారెక్టర్. రణబీర్ యాజ్ రామ. ఇప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడుకుందాం. రణబీర్ నెగిటివ్ రియాక్షన్స్ వచ్చాయా, పాజిటివ్స్ వచ్చాయా? ఆనెస్ట్లీ మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. పర్సనల్లీ యాక్టింగ్ గురించి కాదు కంప్లైంట్, కానీ రామ అంటే మన ఇమాజినేషన్లో రాయల్ ప్రెజెన్స్, డివైన్ కామ్నెస్, సైలెంట్ కాన్ఫిడెన్స్, కమాండింగ్ ఆరా. ట్రైలర్లో ఎమోషన్ ఉంది, కానీ ఆ డివైన్ ఇంపాక్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేదని అనిపించింది. అయితే మేకర్స్ ఇంటెన్షనల్లీ రామ్ క్యారెక్టర్ని అండర్ప్లే చేశారేమో, ఎందుకంటే కంప్లీట్ ఎమోషనల్ జర్నీ సినిమా కోసం సేవ్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఫుల్ మూవీ వచ్చాక ఒపీనియన్ కంప్లీట్గా మారచ్చు. ఇంకా లక్ష్మణకు వస్తే, లక్ష్మణ లుక్ మాత్రం ఇంప్రెసివ్గా ఉన్నాయి. అలాగే సీత యాజ్ సాయి పల్లవి. సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా గ్రేస్ఫుల్, కానీ ట్రైలర్లో స్క్రీన్ టైం చాలా తక్కువ. ఫస్ట్ విజువల్ చూస్తే బాహుబలి మురిపాల ముకుంద సాంగ్ విజువల్ స్టైల్లా కొంచెం అనిపించింది. కోయిన్సిడెన్సా లేదా ఇన్స్పిరేషనా? ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఎండింగ్లో స్వర్డ్ హోల్డ్ చేసే గ్లిమ్స్ మాత్రం పవర్ఫుల్గా ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే, ట్రైలర్ స్టార్టింగ్లోనే సీత స్ట్రెంత్ చూపించే ఒక విజువల్ ఉంటే క్యూరియాసిటీ ఇంకొంచెం పెరిగేది. రకుల శూర్పణఖ పర్సనలీ నన్ను కంప్లీట్గా కన్విన్స్ చేయలేదు. మేబీ మేకప్, ప్రెజెంటేషన్. బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్టర్ ఆదిపురుష్. ఇప్పుడు కంపారిజన్ అన్అవాయిడబుల్. ఆదిపురుష్ ఆ సినిమా తర్వాత మైథాలజీ మూవీస్ అంటేనే చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ కంపేర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎర్లియర్ గ్లిమ్స్లో ట్రోల్ అయిన కొన్ని రాక్షస డిజైన్స్, కలర్ గ్రేడింగ్, CGI ఇవన్నీ ట్రైలర్లో ఇంప్రూవ్ చేసినట్టు కనిపించాయి. స్టిల్ కొన్ని VFX షాట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లా ఫీల్ అయ్యాయి. ఎస్పెషలీ దశరథ హోమం చేసే సీక్వెన్స్, ఫైర్, స్కిన్ టెక్స్చర్స్, బ్యాక్గ్రౌండ్, న్యాచురల్ సినిమాటిక్ ఫీల్ కన్నా ఆర్టిఫిషియల్ ఫీల్ కొంచెం ఎక్కువగా అనిపించింది. VFX సీన్ని ఎలివేట్ చేయాలి, డామినేట్ చేయకూడదు. ఇంకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. హ్యాన్స్ జిమ్మర్ అండ్ AR రెహమాన్ కాంబినేషన్లో అనౌన్స్ అయినప్పుడే ఎక్స్పెక్టేషన్ స్కై హై లెవెల్లో ఉంటుంది. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైలాగ్స్ కన్నా ఎమోషన్స్ని క్యారీ చేసింది. ఎస్పెషలీ రావణ ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ఇంకా హిడెన్ డీటెయిల్కి వస్తే, ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్, ఒక పర్సన్ రామ్కి హ్యారో ఇస్తాడు. అసలు ఎవరు, ఎందుకు ఇస్తున్నాడు? ట్రైలర్ ఆన్సర్ ఇవ్వలేదు, క్వశ్చన్ మాత్రమే ఆడియన్స్ మైండ్లో లీవ్ చేసింది. స్మార్ట్ ట్రైలర్ ఎడిటింగ్, జటాయు అండ్ భరత. జటాయు సీన్ ఎక్సలెంట్, ఎమోషన్, స్కేల్, విజువల్ కాంపోజిషన్ అన్ని సూపర్గా ఉన్నాయి. ట్రైలర్ బెస్ట్ ఎమోషనల్ మూమెంట్స్లో ఇదొకటి. అలాగే భరత పాదకులు థ్రోన్ మీద పెట్టే గ్లిమ్స్, స్మాల్ షాట్ అయినా ఇన్స్టెంట్ ఎమోషనల్ కనెక్ట్ చేసింది. హనుమాన్ మిస్సింగ్, ఆల్మోస్ట్ అందరూ అడిగిన క్వశ్చన్. సన్నీ డియోల్ హనుమాన్ ఎక్కడ? హనుమాన్ని ఆల్మోస్ట్ రివీల్ చేయలేదు. కొంతమందికి డిసప్పాయింట్మెంట్, కానీ మేకర్స్ థియేటర్ సర్ప్రైజ్ కోసం దాచిపెట్టారేమో. మేబీ సెకండ్ ట్రైలర్లో చూపిస్తారేమో. ఇంకపోతే పుష్పక విమాన. పుష్పక విమాన డిజైన్ గురించి మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నాయి. ట్రెడిషనల్ డివైన్ వెహికల్లా ఉంది.
ఫ్యూచరిస్టిక్ మెకానికల్ డిజైన్ లా ఫీల్ వచ్చింది. పర్సనలీ మైథికల్ టచ్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్గా ట్రైలర్ హైప్ని పెంచిందా? డెఫినెట్లీ ఎస్. పర్ఫెక్ట్లీ ట్రైలరా? నాట్ కంప్లీట్లీ. మరి స్ట్రెంగ్స్ ఏంటి? మాసివ్ స్కేల్, హాలీవుడ్ లెవెల్ అంబిషన్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యష్ యాజ్ రావణ ఈస్ అవుట్ స్టాండింగ్, సమ్ బ్రెత్ టేకింగ్ విజువల్స్ కూడా. మరి కన్సర్న్స్ ఏంటంటారా? కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. రణబీర్ డివైన్ ఔరా ట్రైలర్లో కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సాయి పల్లవి స్క్రీన్ టైం తక్కువ, హనుమాన్ రివీల్ లేదు. ఫైనల్గా ఒక్క మాట, రామాయణ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, మన ఇతిహాసం, మన సంస్కృతి, మన ఎమోషన్స్. కాబట్టి ట్రైలర్ మీద ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఫైనల్ జడ్జ్మెంట్ మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక ఇవ్వడం కరెక్ట్. మీరు ట్రైలర్ చూసారా? మీకు ట్రైలర్ హీరో ఎవరు, రామ లేక రావణ? కామెంట్స్లో చెప్పండి. లెట్స్ డిస్కస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.